మనం శివరాత్రి ఎందుకు చేసుకుంటామో తెలుసా? ఇదొక ఫెస్టివల్ కాదు, ఇదొక రిమైండర్. ఒకరోజు ప్రపంచం మొత్తం డేంజర్లో ఉంది. దేవతలు అసురులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని కలుపుకుంటారు. కానీ వచ్చిందేంటో తెలుసా? భయంకరమైన విషం. ఆ విషం ప్రపంచాన్ని అంతం చేసేది. అందరూ భయపడ్డారు. అప్పుడు ఒక దేవుడు ముందుకొచ్చాడు. ఆయననే శివ. ఆయన ఆ విషయాన్ని తాగలేదు, అలా అని మింగలేదు, బయటికి కూడా వేయలేదు. ఆయన గొంతులోనే ఉంచేసుకుంటాడు. అందుకే ఆయనని నీలకంఠుడని పిలుస్తాం. శివరాత్రి అంటే ఆ రాత్రి త్యాగం జరిగిన రాత్రి. మరి మనం ఎందుకు ఫాస్టింగ్ చేస్తాం? శివుడు విషాన్ని కంట్రోల్ చేసినట్టు మనం కూడా మన కోరికల్ని కంట్రోల్ చేయడానికి, ఫుడ్ని వదిలి, ఈగోని వదిలి నేర్చుకోవడానికి. మరి జాగారం ఎందుకు చేస్తాం? ఆయన ప్రపంచం కోసం జాగ్రత్తగా ఉన్నాడు. మనం మన జీవితంలో జాగ్రత్తగా ఉండడానికి, మన ఆలోచనలు, మన మాటలు, మన కోపం మీద. శివరాత్రి అంటే పూజ కాదు, మన లోపల ఉన్న విషయాన్ని గుర్తించి అది ప్రేమగా మార్చడం. అదే ఈ పాయసం లాగా. మీకు టిప్ చెప్పనా? ఈ పాయసాన్ని మీకోసం ఒక గిన్నెలో ఉంచుకోండి, లేకపోతే ఒక్క చుక్క కూడా ఉంచరు మీ ఫ్యామిలీ మెంబర్స్. అవును, మీకు అడగడం మర్చిపోయాను, మీరు కూడా శివరాత్రికి ఒక పొద్దు ఉంటారా? కమెంట్. హర హర మహాదేవ్.